ఇప్పుడు మనం ఈ మార్గశిర లక్ష్మీవారాల పూజ ప్రాధాన్యతను గురించి వివరంగా తెలిపే ఒక కథ ఒకటి చదువుతాం. కథా ప్రారంభం. పూర్వకాలంలో ఒక పల్లెటూరి యందు బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి మొదటి భార్యకు ఒక కూతురు గుణవతి. ప్రతిరోజు ఆ బాలిక మట్టితో లక్ష్మీదేవి బొమ్మను చేసి ఆడుకుంటూ ఉండేది. సవతి తల్లి ఆమెకు తన బిడ్డను ఎత్తుకుని ఆడించడానికి బెల్లం ముక్క పెడుతూ ఉండేది. ఆ బెల్లం ముక్కను తను మట్టి బొమ్మగా చేసి పూజ చేసుకునే లక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టి పూజను ఒక ఆటలాగా ఆడుకునేది. కొంతకాలానికి ఆ బాలికకు యుక్త వయస్సు వచ్చింది. తల్లిదండ్రులు ఆమెకు వివాహం చేశారు. ఆమె అత్తవారింటికి వెడుతూ తనతో తన బొమ్మను కూడా తీసుకువెళ్ళింది. ఆ ఇంట సిరి లక్ష్మీదేవి కూడా ఆమె వెంటే తరలి వెళ్ళిపోయింది. అందువల్ల ఆమె పుట్టింటి వారికి దారిద్ర్యము, అత్తింటి వారికి సిరి సంపదలు కలిగాయి. పుట్టింటి వారు దారిద్ర్యంతో బాధపడుతున్నారని తెలుసుకుంది. తన సవతి తమ్ముడిని పిలిపించి ఒక చేతికీర్యను దొలిపించి అందులో నాణెములు పోసి దానిని తన తమ్ముడికిచ్చి ఇంటికి పంపింది. స్వగ్రామానికి వస్తూ మార్గమధ్యంలో కాలకృత్యాలు తీర్చుకోవడానికి చెరువుగట్టున ఆగాడు. చేతనున్న కర్రను అక్కడ గల చెట్టుకు చేరవేశాడు. తిరిగి వచ్చి చూసేసరికి ఆ కర్ర కనబడలేదు. మార్గస్థులెవరో తీసుకు వెళ్ళిపోయారు. అతడు ఉత్త చేతులతో ఇంటికి వెళ్ళిపోయాడు. మరికొంతకాలానికి వాళ్ళ పరిస్థితిలో ఏ మార్పు లేకుండా దారిద్ర్యంతో బాధపడుతూనే ఉన్నారని తెలుసుకున్నది. తమ్ముణ్ణి పిలిపించి చెప్పులలో వరహాలు పోయించి కుట్టించి దానిని తన సవతి తమ్మునికిచ్చి తండ్రికి ఇవ్వవలసిందిగా చెప్పి సాగనంపింది. మార్గమధ్యంలో గల చెరువునందు దాహం తీర్చుకోవడానికి జోళ్లు గట్టును విడిచి నీళ్లు తాగి వచ్చి చూడగా అవి లేవు. వాటిని ఒక కుక్క నోట గరుచుకుపోయింది. మరికొంతకాలానికి తమ్ముణ్ణి పిలిచి కుటుంబ పరిస్థితి అడిగి తెలుసుకున్నది. బాగా ఆలోచించి ఒక గుమ్మడికాయలో వరహాలు పోయించి ముచ్చిగ బిగించి దానిని తమ్మునికి ఇచ్చింది. ఇంటికి పట్టుకు వెళ్ళి తల్లికి ఇయ్యమని చెప్పింది. మార్గమధ్యంలో గట్టున గుమ్మడికాయను ఉంచి తాను కాళ్ళు కడుక్కుని చద్దిని తింటుండగా బాటసారి ఒకడు గుమ్మడికాయను చూచి పట్టుకుని వెళ్ళిపోయాడు. మరికొంతకాలానికి ఆమె పుట్టింటికి వచ్చింది. వారి పరిస్థితి దుర్భరంగా ఉండడం చూచి ఎంతగానో విచారించి వారికి సహాయపడవలనని ఎంత ప్రయత్నించినా ప్రయోజనం లేకపోవడం వల్ల ఏం చేయాలా అని తీవ్రంగా ఆలోచించింది. లక్ష్మీదేవి నోము నోయిస్తే వీళ్ళ దారిద్ర్యం తీరవచ్చని నిర్ణయించుకుంది. లక్ష్మీవారపు నోము నోవించగలిగినందుకు తల్లిదండ్రులను తన ఇంటికి తీసుకువెళ్ళింది. మార్గశిర లక్ష్మీవారం వచ్చింది. అమ్మ, లక్ష్మీదేవి నోము నోచుకుందాము, నువ్వు ఎంగిలి పడవద్దని తల్లికి చెప్పింది. ఆమె పిల్లలకు చద్ది పెడుతూ అలవాటు ప్రకారం తన నోట ఒక ముద్ద వేసుకుంది. రెండవ లక్ష్మీవారం వచ్చింది. తన తల్లిని నిష్టగా నోట ఏమీ వేసుకోవద్దని హెచ్చరించింది. ఆమె పిల్లలకు తలస్నానం చేయిస్తూ గిన్నెలో మిగిలిన నూనె తన తలకు రాసుకున్నది. రెండవ లక్ష్మీవారం కూడా ఆమె వృధా చేసినందుకు విచారించింది. మూడవ లక్ష్మీవారం వచ్చింది. ఇప్పుడైనా జాగ్రత్తగా నిష్టగా ఉండమన్నది తల్లిని. ఆమె పిల్లలకు తలదువ్వుతూ తాను తలదువ్వుకున్నది. మూడవ లక్ష్మీవారం కూడా నోము నోచుకోవడం జరగలేదు. నాలుగవ లక్ష్మీవారం రాగా తల్లిని నియమనిష్టలతో ఉంచి నోము నోయించాలని నిర్ణయించుకుంది. అందుకు గాను ఆమెను ఒక గోతులో కూర్చుండబెట్టి పైన తలుపు మూతబెట్టింది. పిల్లలు అరటిపళ్ళు తింటూ తొక్కలను ఆ గోతులో వేశారు. తల్లి వాటిలో ఒక తొక్కను తిన్నది. అందుకు కుమార్తె ఎంతగానో విచారించింది. ఐదవ లక్ష్మీవారం వచ్చింది. ఎలాగైనా తల్లి చేత నోము నోయించాలని ఆమె చీరచెంగున తన చీరచెంగుకు కట్టుకుని ఏ విధమైన నియమభంగం కలగకుండా జాగ్రత్త పడింది. తనతో పాటు తన తల్లితో కూడా లక్ష్మీవారపు నోము నోయించింది. నైవేద్యంగా పెట్టిన పూర్ణ కుడుములలో తాను పెట్టిన వాటిని లక్ష్మీదేవి స్వీకరించి ఆమె తల్లి పెట్టిన వాటిని స్వీకరించలేదు. ఏమిటి తల్లి, ఎందువల్ల నా తల్లి పెట్టిన నైవేద్యాన్ని స్వీకరించలేదు, కారణం ఏమిటని ప్రశ్నించింది. అందుకు ఆ లక్ష్మీదేవి, బిడ్డ, నీవు పసితనమందు నన్ను పూజిస్తున్న కాలంలో ఒకనాడు నీ సవితి తల్లి చీపురుతో నిన్ను కొట్టింది. ఆ దోషం కారణంగా నైవేద్యాన్ని నేను పుచ్చుకోవడం లేదని చెప్పింది. అమ్మ, నా తల్లి చేసిన తప్పును క్షమించి ఆమె పెట్టిన నైవేద్యాన్ని స్వీకరించి ఆమెను అనుగ్రహించు అని వేడుకున్నది. లక్ష్మీదేవి ప్రసన్నరాలై ఆమె కోరికను మన్నించింది. తదుపరి సంవత్సరం తనతో పాటు సవితి తల్లి చేత నోమును 4 వారాలు సక్రమంగా భక్తితో శ్రద్ధగా చేయించింది. పులగం, పరమాన్నం, కుడుములను నైవేద్యంగా పెడుతూ ఆఖరి వారమైన పుష్యవాసం మొదటి లక్ష్మీవారం పూర్ణ కుడుములను నైవేద్యంగా పెట్టి పూజలు అందించారు. అందువల్ల అమ్మవారి కరుణను ఆర్జించుకోగలిగారు. దారిద్ర్యం తొలగిపోయింది. మార్గశిర మాసం నుండి పుష్యమాసం వరకు 5 లక్ష్మీవారాలు ఈ నోము నోచుకోవాలి. మొదటి వారం ప్రసాదం పులగం, రెండవ వారం ప్రసాదం పులగం, అట్లు, మూడవ వారం ప్రసాదం అప్పాలు,
పరమాన్నం. 4వ వారం ప్రసాదం పులిహోర, గార్లు. 5వ గురువారం అంటే పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారం మనం నివేదన చేయాల్సిన ప్రసాదం పూర్ణం బూర్లు. ఆ తర్వాత 5 ముత్తైదులకు భోజనం పెట్టి అందరికీ పసుపు కుంకం పండు తాంబూలం ఇచ్చి పంపించాలి. అయితే ఇప్పుడు మీకు ఏ వారం ఏ ప్రసాదం నివేదన చేయాలో చెప్పాను కదా. అయితే కేవలం ఈ ప్రసాదం ఒకటే కాకుండా అమ్మవారికి మహానివేదన పెడుతూ ఆ మహానివేదనతో పాటు ఈ ప్రసాదం కూడా పెట్టాలి. మహానివేదన అంటే ఏంటంటే అన్నము, పప్పు, కూర. అంటే ఆర్భాటంగా 10 రకాలు చేయాలని కాదు. మీరు ఆ రోజు ఏం తింటే అన్నము, పప్పు, కూర మీరు ఏం తింటే అవి చేసి వాటితో పాటు నేను ఏ వారం ఏ ప్రసాదం నివేదన చేయాలో చెప్పాను కదా, ఈ మహానివేదనతో పాటు ఆ ప్రసాదం కూడా కలిపి అమ్మవారికి నివేదన చేయాలి.